హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నారి జాహ్నవి విషయంలో ఇప్పుడు నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అయితే వైల్డ్ యానిమల్స్ తీసుకెళ్లి ఉండొచ్చు, అదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని పట్ల కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేంటంటే గతంలో ఫారెస్ట్ ఆఫీసర్ అయితే మాట్లాడడం జరిగింది, అక్కడ వైల్డ్ యానిమల్స్ ఎటువంటివి లేవు అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఎస్పీ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, పోలీసులే రూట్ మార్చారా అని చెప్పేసి ఈ రకమైన కామెంట్స్ నెటిజన్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. మరి ఈ కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు ఉన్నారు. వారిని అడిగిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, పాప న్యూస్ దాదాపు 10 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్రూర మృగాలు తీసుకెళ్లి ఉండొచ్చు, అదే కారణం మేజర్ గా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. పోలీసులు రూట్ మార్చేస్తారా, ఇప్పటి వరకు కూడా కొలికి రాకపోవడంతో ఇక మృగాల మీదకి ఎత్తేస్తున్నారా అంటూ కొన్ని నెటిజన్స్ దగ్గర నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్ అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఎటువంటి మృగాలు పెద్దగా లేవు, అడవి పందులు లాంటివి, పైతాన్లు చిన్నవి లాంటివి ఉన్నావు అని మాత్రమే చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు కాంట్రాక్షన్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి? మరి ఎటువైపు వెళ్తుంది మేడం ఈ పాపకు సంబంధించి? చెప్పలేమండి. మీకు కొండ చిలువలు అనేవి మింగుతాయి, అవి పెద్ద పెద్ద మేకల్ని అవే మింగేస్తాయి కదా. అలాంటి పాపని అంటే మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ రకంగా ఆ యాంగిల్లో చెప్పుండొచ్చు ఆయన. మీకు క్రూర మృగాలు అయితే లేవు, కరెక్టే. ఇప్పుడు అడవి పందులు ఉన్నాయి, తర్వాత ఫాక్స్లు ఉన్నాయా, నక్కలు ఫాక్స్ కూడా అంత లేనట్టున్నాయి, కానీ అడవి కుక్కలు ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే అవి ఏవైనా ఇది చేస్తే కనీసం మనకి ఏదో ఒకటి దొరుకుతుంది అన్నవాళ్ళు. కానీ మీకు ఏమంటారు, కొండ చిలువ మింగితే మాత్రం అదే ఉండదు కదా. ఆల్రెడీ దీని మీద అందరూ మాట్లాడారు. అయితే ఇక్కడ ఎవరు కూడా చేతులు ఎత్తడం పరిస్థితి నాకైతే కనిపించలేదండి. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ లెవెల్ బెస్ట్ కదా. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నిన్న తల్లి తండ్రి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తల్లిని మళ్ళీ విచారించారు, అతన్ని తీసుకెళ్ళి విచారించారు. తర్వాత చాలా నెగిటివ్గా సోషల్ మీడియాలో రావడం, తండ్రే చేశాడా, చాలా అసహ్యంగా మాట్లాడారు. దాని మీద వాళ్ళు చాలా బాధపడ్డారు. అది తప్పండి, మనం కన్క్లూజన్స్కి రాకూడదు కూడా. మీరు ఎట్లా చెప్తారు తప్పుగా? సోషల్ మీడియాలో మనం ఇష్టానికి వైరల్ చేయడం కోసమో, లైక్స్ కోసమో, లేకపోతే మనకి ఇన్కమ్ కోసమో కాదు కదా. ఒక పాపని మనం అంటే వేదికగా చేసుకుని ఇట్లా ఇష్టానికి కథలల్లడం అనేది చాలా తప్పు. మనకి వాస్తవాలు తెలిస్తే మాట్లాడాలి, లేదు కొంతవరకు మన ఊహ అనేది తప్ప ఇగో ఇలాగే జరిగింది అని మీరు ఎజంప్షన్ ఇవ్వలేరు. కాబట్టి ఇవాళ జాహ్నవి విషయంలో రాజమండ్రి అన్నారు, ఎవరో ఇద్దరు పట్టుకెళ్ళారని, దాని మీద వ్యూస్ వచ్చేసాయి. అంటే ఎవరో ఒక కమెంట్ పెడితే ఆ కమెంట్ని బేస్ చేసుకుని ఒక పెద్ద స్పెక్యులేషన్, దాని మీద పెద్ద పెద్ద కథలు అల్లారు. ఇవన్నీ కూడా జరిగే పనులా? ఇప్పుడు ఆ అరగంట ఏమైంది, పాప తప్పిపోయిన అరగంటలో ఏం జరిగింది, తల్లి అరగంట ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, అతను వచ్చి ఇవన్నీ అయ్యేసి 1 అవర్ అవుతుందిగా. సో ఫస్ట్ అరగంట ఏం జరిగింది, తర్వాత అరగంట ఏం జరిగింది, అక్కడే మొత్తం అంతా కూడా మీకు అంటే అక్కడే దొరుకుతుంది ఆ క్లూ అనేది. ఇంక తర్వాత చేసినవన్నీ కూడా ప్రయత్నాలు అంతే. సో ఆ ఫస్ట్ అరగంట ఫుటేజ్ దొరికితేనే మీకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది, అదర్వైజ్ నో. కాబట్టి ఇక్కడ ఎవరిది నెగ్లిజెన్స్? వీళ్ళు ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు, పాప ఎక్కడికి వెళ్ళదు, రోజు ఇక్కడే ఆడుకుంటుంది అనేది వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఇలా జరుగుతుందని ఎవడు ఊహించాడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎట్ ద సేమ్ టైం ఎవరు కూడా ఇష్టానికి కదలల్లద్దు. తర్వాత నిన్ననేమో అమావాస్య, సోమవతి అమావాస్య, పాప ఏమైపోయిందో, తర్వాత జాతకాలు, తర్వాత న్యూమరాలజీ, అవన్నీ అవసరమా మనకి? నేను అంటున్నది అది. మనం ఎట్లా తయారయ్యామంటే, మనకు ఒక చిన్న విషయం దొరికితే దాన్ని మనం ఒక ప్రపంచానికి ఎట్లా చూపించగలము. సినిమాలు కూడా ఇంత అద్భుతంగా తీయరాము. సినిమాని మించి మనం, సినిమా 3 గంటలే, మనం 30 రోజులు కథ నడపగలం. అవును, అట్లా ఉంది వాళ్ళ సోషల్ మీడియా అనేది, యూట్యూబ్స్ అనేవి, ఇన్స్టాగ్రామ్ అనేది. సో చూసేవాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. తీసేవాళ్ళదే తప్పని నేను అంటల్లా, చూసేవాళ్ళది కూడా తప్పే కదా. ఏంటో కుతూహలం, నాకు అర్థం కాదు. నిజమే, ఆ పాప దొరకాలి, పాప బాగోవాలి, సేఫ్గా ఉండాలి, అంతవరకు బాగుంది. కానీ బియాండ్ దట్ అంటే మీరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, మీరు లైక్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకొంచెం దాన్ని మసాలా వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 2 పక్కలా తప్పు ఉంది. కాబట్టి ఈ పాప విషయంలో పేరెంట్స్ చెప్పినట్టుగా మీరు వదిలేయండి, మమ్మల్ని మా మీద నెగిటివ్ చేయకండి, ట్రోల్ చేయకండి అంటున్నారు. మనం కూడా అదే చెప్తున్నాం. వాళ్ళు చిన్నవాళ్ళు, తల్లి తండ్రి కూడా.
కాబట్టి ఇక్కడ ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఈవెన్ మీరు గవర్నమెంట్ అనడానికి లేదు, ఈవెన్ మీరు పోలీస్ అధికారులు అనడానికి లేదు, అటవీ అధికారులు అనడానికి లేదు. అందుకని ఎవరికి వాళ్ళు అన్నీ చేశారు. తర్వాత వైసీపీ వాళ్ళు మాత్రం స్పందించడం లేదు. వైసీపీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఎప్పుడు బురద జల్లుదామని ఉంటుంది, మంచి చేద్దామని ముందుకు రాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి రాజకీయంగా ఇలా జరగడం బాగాలేదమ్మా, బాధాకరం,